అరి అరి అని కొత్త తెలుగు సినిమా పేరే అరి. అంటే మన అరిషడ్ వర్గాలకి షార్ట్ ఫామ్ అనుకోవాలి అరి అనేసి. నేను అంటే మొన్న అక్టోబర్ 10న థియేటర్స్ రిలీజ్ అయింది, ఇంకా థియేటర్స్లో ఉంది ఈ సినిమా. అంటే ఈ వారం కాంతారా చాప్టర్ 1 వచ్చాక దీపావళి వచ్చే వరకు సినిమాలు ఏం లేవు. సో ఈ వారం ఖాళీగా ఉంది కాబట్టి ఇలాంటి సినిమాలన్నీ వచ్చాయి. ఈ సినిమా పేరు చాలామందికి తెలియదు, ఒక సినిమా ఉందనేసి. నాకు కూడా తెలీదు. యూట్యూబ్లో ట్రైలర్ ఉంటే చూశాను. మన సాయి కుమార్ అండ్ అనసూయ భరద్వాజ్ కనపడేసరికి చూశాను ట్రైలర్ ఎలా ఉందనేసి. ట్రైలర్ చూస్తే కొద్దిగా ఏదో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్నట్టు కనపడింది, ప్లస్ హర్ష చెమ్ముడు కనపడ్డాడు. అందుకు చూశాను సినిమా. ఏదో ఒకటి చూడాలి కదా వీకెండ్లో అనేసి చూశాను. సినిమా చూస్తే 2 గంటలో ఉంది, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఓపెనింగ్ సీన్లోనే అర్థమైపోయింది ఇది ఒక నాసిరకం సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ లేవు, బడ్జెట్ లేదు, ఏమీ లేదనేసి. ఎవరో డైరెక్టరు, రైటరు, హీరో కూడా అతనేనేమో మరి. తన కోసం తీసుకున్న సినిమా సపోర్టింగ్ కాస్ట్లో చాలామంది యాక్టర్లను పెట్టుకున్నాడు. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. అరిషడ్ వర్గాలు అంటే మన కామ, క్రోధ, మదమోహ, మాత్సర్యాలు అన్నట్టు ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చాడు. ముందు మనకు శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్తో చూపించాడు. శుభలేఖ సుధాకర్ ఏదో మార్వాడి యాక్సెంట్ పెట్టారు, చండాలంగా ఉంది అది. బట్ హీరోగా చేసిన అతను ఎవరైతే మెయిన్ యాక్టర్ ఉన్నాడో అతను సినిమా అంతా కూర్చొనే మాట్లాడుతున్నాడు అంతే. ఏదో ఇంటర్వ్యూ లాగా ఉంది సినిమా అంతా కూడా. అతనికి అంటే ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నారు, మనకు అర్థమైపోతుంది స్టార్టింగ్లోనే. ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈజీగా గెస్ట్ చేసేయచ్చు. ఇక దానికి తోడు మన కథ అర్థం కాదేమో అనేసి మనకు కామెడియన్ శ్రీనివాసరెడ్డి, చెమ్మకి చంద్రాలతో స్టోరీ మధ్యన మనకు అర్థమయ్యేలా చెప్పిస్తుంటారు అనమాట. అవసరం అది ఇరిటేటింగ్గా ఉంది ఆ కామెడీ అంతా. ఆ తర్వాత మనకు ఒక లేడీ, ఆమె చాలా సినిమాలో ఉంటుంది, ఆమెది ఒక స్టోరీ పెట్టుకున్నారు. హీరోతో డిస్కషను, అందరు డిస్కషనే, ఎక్కువ చూపించారు సీన్లేమి, మొత్తం మాటల్లోనే స్టోరీ జరిగిపోతుంటుంది. హర్ష చెంబుడు స్టోరీ పెట్టుకున్నారు. హర్ష చెంబుడు స్టోరీ అంతా ఇంకా మెయిన్ ఇంకా అడల్ట్ కంటెంట్ పెట్టుకున్నారు హర్ష చెంబుడు స్టోరీతో. ఇక ఆ తర్వాత మనకు అనసూయ భరద్వాజ్, అనసూయ క్యారెక్టర్తో ఏదో అసూయ లాంటి స్టోరీ ఏదో పెట్టుకున్నారు. ప్లస్ మన సాయి కుమార్తో అహం లాంటి క్యారెక్టర్ ఏదో పెట్టుకున్నారు అతనితో. ప్లస్ మన శ్రీకాంత్ అయ్యంగర్, అతని క్యారెక్టర్కి ఒకటి పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకొక కొత్త హీరో పెట్టుకున్నారు, యంగ్ హీరో, కొద్దిగా యాక్షన్, కొద్దిగా బ్యాంక్ రాబరీలు, యాక్షన్ సీన్స్ అలా పెట్టుకున్నారు. ఇలా ఒక 6 కథల్ని ముందు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు అంటే బిగ్ బాస్ లాగా అనమాట. మీరు ఒక పని చేస్తే మీ కోరికలు తీరుతాయి అన్నట్టు ఏదో ఎస్టాబ్లిష్ చేశారు. అవి ఎలా ఉన్నాయంటే అంటే వాళ్ళు కోరిన కోరికలు అలాగే ఉంటాయి, గొంతమ్మ కోరికలు లాగానే ఉంటాయి. దానికి ఇతను ఇచ్చే టాస్క్లు అంటే ఈ పని చేయాలి అంటే ఆ పనులు కూడా చాలా ఏమంటారు ఇంపాసిబుల్ టాస్క్ లాగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా నీ ₹1,00,00,000 కావాలి అంటే ఒక మర్డర్ చేయాలి అన్నారు అనుకో, మనం చేస్తామా ₹1,00,00,000 కోసం మర్డర్? అలాంటివి అనమాట. సో అలాంటి ఆరుగురు మొదటి అరగంట పాటు ఇది, ఆ తర్వాత మిగతా అరగంట పాటు వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది ఇంకా గంట. ఇంటర్వెల్ అప్పుడు కార్డు వేసాడు డైరెక్టరు, నేను మంచి నీతి సూక్తులు చెప్పాలనుకుంటున్నాను కానీ కథగా చెప్పాలనుకుంటున్నాను, ఏదో వేసాడు కార్డు ఏదో. అంటే మనకు తెలిసినవే నీతులు ఇవన్నీ. అంటే మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరికీ హెల్ప్ చేయాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఎవరికి హాని ఇలాంటివే సూక్తులు. అది కథ రూపంలో చెప్పాడంతే. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ ఏంటి అనేది అనిపిస్తుంది. కానీ ఇక మొదటి ఫస్ట్ హాఫ్ చూశాక సరేలే అలవాటు పడిపోతాం. ఇంకా దానికి తోడు కొద్దిగా కొత్త వాళ్ళతో, హీరోయిన్లు వీళ్ళతో కొద్దిగా ఆ గోవాలో ఒక బికినీ సాంగ్స్, కొద్దిగా ఎక్స్పోజింగు, కిస్లు, లిప్ లాక్లు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. అంటే ఒక సినిమాకు కావాల్సిన, అంటే ఒక చీప్ సినిమా కావాల్సిన అన్ని హంగులు యాడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. దానికి తోడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అంట. మరి ఈ సినిమా ఎప్పుడు తీశారు, ఎప్పుడు షూటింగ్ అయిందో, ఇప్పుడు సడన్గా వచ్చేసింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు కొద్దిగా పర్లేదని చెప్పాను. ఎందుకంటే అలవాటు పడిపోయాం కాబట్టి ఆ లాజిక్లు గీజిక్లు అన్నీ మనం మర్చిపోతాం కాబట్టి, క్షమించేస్తాం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు ఆ పనికి ఒప్పుకొని ఆ పని చేయడానికి ఏమంటారు తయారవుతారనమాట. సో అరగంట పాటు బాగుంది. అవి కూడా ఏం చూపారు మనకు, అంత మాటల్లోనే ఉంటుంది సినిమా అంతా. ఒక ఇంటర్వ్యూ చూసినట్టు అనిపించింది నాకు. ఇక లాస్ట్ అరగంట అయితే ఇంకా యాజ్ ఎక్స్పెక్టెడ్, ఇంకా వాళ్ళు ఏం చేశారా లేదా, చేస్తే ఏం చేశారు, చేయకపోతే ఎందుకు చేయలేదు, ఇది ఒక అరగంట సూక్తులు అనమాట. ఇంకా నీతి వాక్యాలు ఇది. ఈ అమ్మాయి ఏం సినిమారా బాబు అనుకుంటే అసలు నేనైతే ఈ సినిమాకు అరే అనే టైటిల్ బదులు ఇచ్చట కోరికలు తీర్చబడును అనే టైటిల్ పెట్టింటే ఇంకా బాగుండేదేమో ఈ సినిమా టైటిల్. ఏదో పాపం హీరోగా చేసినట్టు అనుకుంటా, కొద్దిగా సుమన్ లాగా ఉన్నాడు, సుమన్ లాగా ఎర్రగా బుర్రగా.
ఈ సినిమాలో సుమన్ కూడా ఉన్నాడు, చాలామంది యాక్టర్లు ఉన్నారు, అందరి దగ్గర డేట్స్ తీసుకున్నారు, ఒక రోజుకు షూటింగ్ తీసింటారు అంతే, వాళ్ళని సినిమా అంతా సర్దేశారనమాట. వీళ్ళు హర్ష, చెముడు, అనసూయ, సాయి వీళ్ళంతా ఎందుకు ఒప్పుకుంటారు ఇలాంటి సినిమాలు? డబ్బు కోసం ఒప్పుకుంటారో మరి ఏమో తెలియదు, కానీ అనవసరంగా వాళ్ళ పేరు చెడగొట్టుకుంటారు అంతే, అంతకుమించి ఏం లేదు ఈ సినిమాలో చూడ్డానికి. నాకైతే తప్పదు, నాకు ఏ సినిమా వచ్చినా చూస్తాను కాబట్టి నాకు తప్పదు, మీకైతే అవసరం లేదు. నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. ఈ సినిమా ఈ థియేటర్లో రిలీజ్ చేస్తారు, ఎందుకంటే థియేటర్లో వస్తేనే ఓటీటీ వాళ్ళు కొంటారు కాబట్టి. మరి ఓటీటీ వాళ్ళు ఎవరైనా కొంటారో లేదో డౌటే, బట్ ఇలాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆహా అవార్డు తీసుకున్నాడు ఖచ్చితంగా ఈ సినిమాను. సో ఆహాలో వస్తుంది, ఆహాలో వస్తే కుదిరితే చూడండి. చూస్తే కూడా అంటే ఫ్యామిలీతో చూడలేము, కొద్దిగా అక్కడక్కడ చెప్పాను కదా లిప్ లాక్లు, బికినీ సీన్లు, కొద్దిగా ఎక్స్పోజింగ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి తిక్క సినిమా, చెత్త సినిమానే. ఏమంటే ఫ్యాంటసీ ఎలిమెంట్ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, దేవుణ్ణి వాడుకోవడము, ఫ్యాంటసీ పేరు మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కథ నడిపించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. సో నాకైతే నచ్చలేదు. ప్లస్ మంగళిది ఒక పాట పెట్టుకున్నారు, ఆమె కూడా యాక్ట్ చేసింది ఆ పాటలో, ఆమెని ఉంది ఒక సీన్లో, సుమన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్లు. మరి ఏమో మరి అసలు నాసిరకం ప్రొడక్షన్ వాల్యూస్, నాసిరకం మ్యూజిక్, నాసిరకం బడ్జెట్, నాసిరకం యాక్టింగ్, నాసిరకం కథ, నాసిరకం ఎంత నాసిరకమే. ఇంకా చూసి మనం నాసిరకం కావాల్సిందే. అది అరిషడ్ వర్గాల షార్ట్ ఫామ్ అరి అనే ఈ సినిమా తెలుగు సినిమానే. ఆ హీరో ఏదో పాపం అతను లైఫ్ గోల్ ఉన్నట్టుంది, సినిమా చేయాలనుకొని తీసినట్టున్నాడు. అతని వయసు కూడా అయిపోయింది, హీరోది క్యారెక్టర్ తెలిసిపోతుంది. వృధా ప్రయత్నం ఈ అరి. చూస్తా అంటే థియేటర్లో అయితే నేనైతే వద్దని చెప్తాను. ఓటీటీలో వస్తే చూస్తామంటే అబ్బాయిలు అంటే మగవాళ్ళు ఒకసారి చూసేయచ్చు, ఒకసారి అలా టైంపాస్కి 2 గంటలే కాబట్టి. ఓకే, బాయ్.